బాలసదనం పిల్లల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష అన్నారు. పెద్దపల్లి ప్రాంతంలో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్ పెద్దపల్లి మండలం చందంపల్లి బస్తీ దవాఖానా, బాలసదనం, రంగంపల్లిలోని సఖీ సెంటర్, ఓదెల మండలంలోని కొలునూరు పిహెచ్సిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్తీ దవాఖానాలో అవుట్ పేషెంట్ సేవలు బాగా జరగాలన్నారు. డెంగ్యూ, మలేరియా వ్యాధి లక్షణాలు గల వారికి తప్పనిసరిగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. బాలసదనంలోని పిల్లల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి పిల్లవాడు పాఠశాలలకు వెళ్లేలా చూడాలని, పిల్లల విద్యా ప్రమాణాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, చదువులో ముందుండేలా చూడాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. సఖీ కేంద్రాన్ని ఆశ్రయించిన గృహహింస, ఫోక్సో కేసు, వివిధ సమస్యల్లో ఉన్న బాధితులను రెగ్యులర్గా ఫాలో అప్ చేయాలన్నారు. పోలీసులు అధికారులతో సహకరించుకుంటూ ప్రతి కేసును సత్వరంగా పరిష్కారం అయ్యేలా చూడాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెరగాలని, గర్భిణీ మహిళలకు ANC రిజిస్ట్రేషన్ 100% చేయాలని, PHCలో పైకప్పు మరమ్మత్తు పనులు చేపట్టాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా సంక్షేమాధికారి వేణుగోపాల్, PHC డాక్టర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.